హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాస్ట్ వీడియోలో పిక్చర్ యాడ్ చేశాను కదా! ఎంతమంది గెస్ చేశారు నేను ఎక్కడికెళ్ళానని చెప్పి. ఫైనలీ నేనైతే తిరుపతికెళ్ళాను. మా పెద్ద బాబు పుట్టినప్పటి నుంచి అయితే ఇయర్లీ వన్స్ వస్తాము అని చెప్పి అయితే మొక్కుకున్నాము. సక్సెస్‌ఫుల్లీ ఇది మాది 5th ఇయర్ వెళ్ళడము. చాలా మంచిగా అనిపిస్తుంది ఇయర్లీ వన్స్ వెళ్ళి దర్శనం చేసుకొని రావడానికి. ఎవ్రీ ఇయర్ అయితే సమ్మర్ వెకేషన్‌లోనే ప్లాన్ చేసుకుంటాము ట్రిప్. కానీ ఈసారి కొంచెం త్వరగా ఎళ్ళేసొచ్చాము. ఎందుకంటే సమ్మర్ వెకేషన్ టైంకి ఎక్కువ రష్ ఉంటుంది. అక్కడ హోటల్స్ అయినా అవి చాలా ఎక్స్‌పెన్సివ్ ఉన్నాయి. పిల్లలు అసలు మెయిన్ ఈ ఎండలకు తట్టుకుంటలేరు. అందుకే కొంచెం త్వరగా ఎళ్ళేసి వద్దాము అన్నట్టు కొంచెం త్వరగా ప్లాన్ చేసుకున్నాము. మేమైతే 300 రూపీస్ టికెట్ దర్శనంతోటైతే వెళ్ళేసొచ్చాము. నెక్స్ట్ వీడియోలో నేను మీకు షేర్ చేస్తాను మాకు దర్శనం ఎన్ని అవర్స్‌లో అయ్యింది అని చెప్పి. మేమైతే ఎవ్రీ టైమ్ అలిపిరి మెట్ల దారిలో నుంచి అయితే నడుచుకుంటూ పైనకి ఎక్కుతాము. మాతో పాటు మా పిల్లలు కూడా నడుస్తారు. అస్సలు ఇబ్బంది పెట్టరు పైనకి ఎక్కేటప్పుడు అయితే. ఈసారి మా అక్క మాతో వచ్చింది. వాళ్ళ పిల్లలు కూడా ఉన్నారు. నలుగురు పిల్లలు ఉన్నారు కదా ఇబ్బంది అవుతుంది అన్నట్టు మేమైతే జీప్ తీసుకొని అయితే పైనకి వెళ్ళాము. జీప్ బుక్ చేసుకున్నాము కిందనే. ఘాట్ రోడ్ గురించి అయితే అస్సలు చెప్పనవసరం లేదు. ఆ వ్యూ ఎంజాయ్ చేస్తూ అయితే అసలు ఈ రైడ్ ఎండ్ కావద్దు అని అయితే అనిపిస్తుంది. మంకీస్ కనిపిస్తాయి, డియర్స్ కనిపిస్తాయి మధ్యలో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ మీకు తిరుపతి వ్లాగ్స్ అప్డేట్ చేస్తూ ఉంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.